అపోస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. 18వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. మొత్తం 28 వచనాలు, మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. అటు తరువాత పౌలు ఏతెస్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండెను. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడైన మహేశ్వరాజా, నీ ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ దినం ఈ రీతిగా కూడుకుని మిమ్మల్ని కీర్తించి ఘనపరిచి ఈ వాక్యాన్ని ధ్యానించడానికి నా తండ్రి ఈ అపోస్తలుల కార్యము గ్రంథంలో 18వ అధ్యాయాన్ని ధ్యానించడానికి మీరు కృప చూపిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు. ఈ అధ్యాయము ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, మరి దీనిలో ఉన్న అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మదేవ మాతో మాట్లాడండి. వినాలని ఆసక్తితో ఉన్న ప్రతి బిడ్డతో మాట్లాడి ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి సందర్భాన్ని, జరిగిన ఈ సంఘటనలను మా జీవితాలు ఎలా అర్థం చేసుకుని ఎలా జీవించాలో మాకు తెలియచేయమని, మీరు తెలియచేసే ఉన్నతమైన దేవుడు గనుక మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమస్తమును అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యాల గ్రంథము 18వ అధ్యాయము, మరి మొత్తం 28 వచనాలు. ఈ అధ్యాయంలో 2వ మిషనరీ యాత్ర ముగింపు వస్తుంది. 3వ మిషనరీ యాత్ర ప్రారంభం కూడా అవుతుంది ఇక్కడి నుంచి. అంటే ఇప్పటి వరకు మొదటి మిషనరీ యాత్రను మనం చూసాం. 18వ అధ్యాయంలో 22 వచనాల వరకు మొదటి మిషనరీ యాత్ర పౌలు గారిది అయిపోతుంది. 23వ వచనం నుంచి 19వ అధ్యాయం కొనసాగింపులో కూడా 3వ మిషనరీ యాత్ర ఉంటుంది. ఈ అధ్యాయంలో మరి అతి ప్రాముఖ్యంగా 18వ అధ్యాయంలో ఒక 12 పేర్లు మనం చూడవచ్చు. 12 వ్యక్తుల యొక్క పేర్లు. అకుల, ప్రిస్కుల ఒక దంపతులు వీళ్ళు. తర్వాత శీలయు, తిమోతి, తర్వాత తీతుయు, యూస్తు, క్రిస్పు, గల్లియోను అనే ఒక అధిపతి, సోస్తనేసు అనే సమాజ మందిరపు అధికారి, ఒక ప్రావీణ్యుడు, విద్వాంస లేఖనముల యందు ప్రావీణ్యత కలిగిన అపోల్లో అనే వ్యక్తిని కూడా మనం ఇక్కడ ఈ అధ్యాయంలో చూడవచ్చు. వారితో పాటు పౌలు గారిని మనం చూడవచ్చు. ఈ అధ్యాయంలో ఇంతమంది, అంటే ఇంచుమించుగా ఒక 12 మంది వ్యక్తులను మనం చూడటం జరుగుతుంది. ఆ తర్వాత ఈ 18వ అధ్యాయంలో 1 నుండి 18 వరకు కొరింథీలో జరుగుతున్న ఈ పరిచర్య, కొరింథీలో జరిగిన ఈ మిషనరీ యాత్ర, ఈ సేవ మనం చూడవచ్చు అన్నమాట. ఇక్కడ అటు తరువాత అని అన్నాడు. ఎందుకు అంటే మనం 17వ అధ్యాయంలో ఏం చూసామో అదంతా జరిగిన తరువాత అని అర్థం. అంటే ఈ 17వ అధ్యాయంలో మనం చూసింది ఏతెస్సు పట్టణంలో జరిగిన కార్యాలు. అక్కడ అన్నీ కొత్తగా ఉండే విషయాలు వినటానికి ఆసక్తి చూపిస్తారు, కానీ వాళ్ళు అంత తొందరగా నమ్మే వ్యక్తులైతే కాదు. వింటారు, చెప్పుకుంటారు, అట్ట సమయాన్ని గడిపేస్తారు. కానీ పౌలు అక్కడ చాలా ప్రయాసపడ్డాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, ఒప్పించాడు. కొందరైతే అపహాసించారు, కొందరైతే ఆయన్ని వెంబడించారు, కొందరైతే ఏమన్నారు, చివరిగా ఈసారి మళ్ళీ వింటాంలే పౌలు గారు అని చెప్పారు. ఇవన్నీ జరిగిన తర్వాత పౌలు అక్కడి నుంచి ఏతెస్సు నుండి బయలుదేరి కొరింథీ పట్టణానికి వచ్చాడు. కొరింథీ పట్టణం, మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి, కొన్ని పట్టణాల గురించి మనం తెలుసుకోవాలి. మనం కొత్తగా ఒక పట్టణానికి వెళ్ళామంటే ఆ పట్టణంలో
అసలు ఏమేం పనులు చేస్తారు, ఎలా ఉంటారు, ఇక్కడ నాగరికత ఏంటి, ఇక్కడ మనుషులు ఎలాగుంటారు. ఎందుకంటే అవన్నీ తెలుసుకోలేకపోతే అక్కడ మనం వాళ్ళతో కలిసి జీవించడం బహు కష్టమైపోతుంది కదా. వాళ్ళ అలవాట్లు మనం తెలుసుకోవాలి, వాళ్ళ సంస్కృతి ఏంటో మనకు తెలుసుకోవాలి. ఇది మనం ఇప్పుడు కొరింథీ పట్టణానికి పౌలు గారితో మనం కూడా వెళ్తున్నాం అనుకోండి. అప్పుడు కొరింథీ పట్టణం అసలు ఏంటి, కొరింథీ పట్టణంలో ఉండాలంటే మనం ఏ ఆహారపు అలవాట్లు నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఆహారం మనకు నచ్చిన ఆహారం, ఇక్కడ ఉండే ఆహారం తింటున్నాం. మరి వేరే రాష్ట్రానికి వెళ్ళామనుకోండి, మన ఇష్టం వచ్చినట్లుగా మనకు నచ్చిన ఆహారం అక్కడ దొరకదు కదా. కొన్ని రోజులు మనం కష్టపడాలి. అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు మనం అక్కడ తెలుసుకోవాలి, ఏమండి ఇక్కడ ఏం దొరుకుతుంది, ఏం ఆహారం ఉంటుంది, ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు, ఇలా అలవాట్లు ఏంటి అనేది మనం కొద్దిగా విచారణ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం కొరింథీ పట్టణం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ కొరింథీ పట్టణం చాలా వ్యాపారం జరిగిద్దంట. ఇక్కడ చాలా వ్యాపారం జరిగిద్ది. ఈ కొరింథీ పట్టణానికి రెండు ప్రక్కల 2 ఓడరేవు మహాపట్టణాలు అండి. 2 ఓడరేవు మహాపట్టణాలు అంటే ఓడలు నిలిపే రేవులు అవి. అక్కడి నుంచి ఆ ఓడల్లో గుండా సరుకులు వెళ్ళటం, అక్కడికి యాత్రికులు రావటం, అది చాలా సందర్శన ప్రదేశంగా కూడా ఉంటుంది. కొరింథీ పట్టణం 2 ఓడరేవులు, ముఖ్య పట్టణాలుగా ఉన్న ఓడరేవులు కలిగిన పట్టణం. ఏమేమి పట్టణాలంటే లెకాయిం, కేంక్రియా అనే 2 పట్టణాలు ఈ కొరింథీకి 2 వైపులు ఓడరేవులు నిలిపే పట్టణాలుగా ఉన్నాయి. అంతేకాకుండా నీతి రాహిత్యానికి పేరు. అంటే అక్కడ విచ్చలవిడితనం, జారత్వం ఈ కొరింథీ పట్టణంలో ఉంటుంది. తర్వాత మతం పేరుతో లైంగిక వికృతమైన చేష్టలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. వికృతమైన చేష్టలు, దాన్ని ప్రోత్సహించే ప్రేమ దేవత అంటే అఫ్రోడైట్ అనే ఒక దేవతను అక్కడ పూజిస్తారు. ఆ మతం, అక్కడ ఒక మతం పేరు చెప్పి వికృతమైన చేష్టాలు, లైంగికమైన చేష్టలు, దాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తారు వాళ్ళు. ఇలా చేస్తే మన మతంలో మనకి మంచి పేరు ఉంటుంది, ఇలాంటి ఆరాధన చేయాలి అని కొరింథీ పట్టణంలో అలా ప్రోత్సహిస్తారు. అటువంటి పట్టణానికి మరి భక్తిపరుడైన పౌలు గారు వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సహోదరులారా, మనం ఏదైనా పట్టణం వెళ్ళినప్పుడు, ఏదైనా గ్రామం వెళ్ళినప్పుడు నిజంగా మనం దేవుని భక్తితో వెళ్తే, అక్కడ దేవుని వెలుగుగా మనం వెళ్తే, అక్కడ ఒకవేళ ఎటువంటి చీకటి ఉందో మనం తెలుసుకుని మనం వెలుగుతూ ఆ పట్టణాన్ని వెలిగించాలి అని మనకి మంచి ఆలోచన ఉంటే, అక్కడ అసలు ఆ పట్టణంలో ఏం జరుగుతాయి అనేది మనం తెలుసుకోవాలి. అక్కడ అలవాట్లు ఏంటి, అక్కడ ఉన్న పాపం ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అని మనం గ్రహించి మొదటగా ఆ విధంగా మనం ప్రార్థన చేసి ఆ తర్వాత సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పౌలు గారు ఆ పట్టణానికి వెళ్ళాడు. అదే సమయంలో పౌలు గారికి మరి దేవుడు ఒక కుటుంబాన్ని కూడా కలుపుతున్నాడు. కుటుంబాన్ని వాళ్ళతో స్నేహానికి కలుపుతున్నాడు. ఆ కుటుంబమే అకుల, ప్రిస్కుల. హల్లెలూయా. అకుల, ప్రిస్కుల వాళ్ళు, ఈ అకుల అనే వ్యక్తి పొంతి వంశీయం నుంచి వచ్చినవాడు. అతని భార్య అయిన ప్రిస్కులని పౌలు కనుగొన్నాడు. ఎట్లా కనుగొన్నాడంటే ఏదో వాళ్ళు పలానా చోట ఉన్నారని కనుగోవటం కాదు. పౌలు గారు డేరాలు కుట్టే పని, ఈ అకుల, ప్రిస్కుల కూడా డేరాలు కుట్టే పని. విచిత్రం ఏంటంటే వీళ్ళు రోమా నుండి తరిమి వేయబడ్డారు. అక్కడి నుంచి మీరు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి ఆ రోమా సామ్రాజ్యం ఆ ఊర్లో నుంచి కొంతమంది యూదులను బయటకు నెట్టేశారు. ఆ టైంలో వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళగొట్టబడి ఈ కొరింథీ పట్టణానికి వచ్చారు. వచ్చి వాళ్ళ జీవనోపాధి ఏంటంటే వాళ్ళ చేతి వృత్తి ఏంటంటే డేరాలు కుట్టుకోవటం. కాబట్టి ఆ డేరాలు కుట్టుకునే పనిలో ఉండరు. ఈ పౌలు గారు కూడా డేరాలు కుట్టే పనే. కాబట్టి ఈ పని దగ్గర ఎవరో కొద్దిగా భక్తిగా కనబరిచే వాళ్ళు ఉన్నారని మరి పౌలు గారికి తెలబట్టమో, లేకపోతే పౌలు గారు పనిచేసే కాడ
ఆ జంట వీరికి కలవటమో తెలియదు, కానీ ఏదేమైతేమి పౌలు గారికి ఆ జంటతో పరిచయం దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం చెబుదాం హల్లెలూయా. అలాగా వాళ్ళు ముగ్గురు ఒకే చోట నివాసం ఏర్పాటు చేసుకుని కలిసి ఉంటున్నారు. కలిసి ఉండే ఈ క్రమంలో పౌలు గారికి అలవాటు చొప్పున ప్రతి శనివారం సమాజ మందిరం ఉంటే అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని పంచుకోవటం ఆయనకి అలవాటు. మరి మన జీవితంలో కొన్ని అలవాట్లు ఉండాలి. ఆ అలవాట్లు దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆ అలవాటు కొంతమంది జీవితాలను మార్చే విధంగా కూడా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో ఏదైనా ఒక మంచి అలవాటు నేర్చుకోవాలి. పౌలు గారికి ఒక మంచి అలవాటు ఉంది. ప్రతి శనివారం సమాజ మందిరానికి వెళ్ళే అలవాటు. వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడంట. చూడండి 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతృత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతుయు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమునకు ఆనుకుని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పును తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులను విశ్వాసం ఉంచి బాప్తిస్మము పొందిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు, ఈ పట్టణము నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ ఉండెను. హల్లెలూయా.